హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? సో చాలా రోజులైంది వీడియో తీయక. సో దాదాపుగా ఈ సెకండ్ కరోనా వేవ్ వచ్చింది కదా, సో దానివల్ల మనము 4-5 నెలల నుంచి అయితే వీడియోలు తీయలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఒక టెంపుల్తోని స్టార్ట్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే ఒక పురాతనమైన టెంపుల్ అయితే చూపించబోతున్నా. సో దాదాపుగా ఇది 400 ఏళ్ళ కింద కట్టిరంట. సో మరి చూద్దాం ఈ టెంపుల్ ఎట్లా ఉంది. సో ఈ టెంపుల్ ముందుగా చూసుకుంటే ఇది ఇంజాపూర్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంజాపూర్ విలేజ్ అయితే ఉంది కదా, వెనకాల నెమలి అరుస్తుంది. సో దాని సౌండ్ అయితే వస్తుంది. సో ఇది మొత్తం అడవే ఉంటుంది అనమాట. వెనకాల చూసుకుంటే మొత్తం పొలాలే ఉంటాయి. సో ఈ టెంపుల్ ఇంజాపూర్ దగ్గరలో ఆ విలేజ్ పక్కనే ఉంటుంది. సో నేనైతే చూపిస్తాను ఈ టెంపుల్ ఎప్పుడు ఎట్లా ఉందనేది. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి సో పెద్ద ద్వారం ఇదే అనమాట. సో చూసుకోవచ్చు, కానీ ఇక్కడ నుంచి అయితే బంద్ ఉంది. ఇప్పుడు చాలా మొత్తం పాడుపడిపోయింది అనమాట. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఈ విలేజ్లో కొద్దిగా గొడవలు ఉన్నాయంట. సో దానివల్ల ఈ టీవీని ఈ టెంపుల్ని అయితే అసలు ఎవరు పట్టించుకుంటలేరు. సో చూద్దాము ఏ విధంగా ఉందనేది లోపల పోయి. ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం రాళ్లతోనే కట్టిరు. మొత్తం ఫ్లోర్ అనేది, పైకప్ అనేది. అసలు మధ్యలో సందు లేకుండా రాళ్ళని మంచిగా వెయిట్ చేశారు అనమాట. సో మొత్తం పాడుపడిపోయింది. సో గవర్నమెంట్ పట్టించుకోక ఇట్లా అయిపోయింది టెంపుల్. సో లోపలికైతే వెళ్దాము, లోపల ఎట్లుందనేది చూస్తా. సో ముందు ఇదంతా పక్కన కూడా ఒకసారి చూసుకుందాము. సో ఈ టెంపుల్ ముందర ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఆల్రెడీ కొద్దిగా కబ్జాలు కూడా చేసారు అటు సైడ్. సో అటు పక్క మొత్తం కబ్జా చేసి వాళ్ళు వేరే షెడ్లు కూడా వేసుకొని రెంట్కి ఇచ్చేసారు. సో ఎవరు పట్టించుకోక అట్లా చేసారు అనమాట. ఇది యాక్చువల్గా ఇది మొత్తము పాడుపడిపోయింది అనమాట. చూసుకోవచ్చు, కప్పు మొత్తం పోయింది. సో ఇది ఈ టెంపుల్కి ఇప్పుడున్న మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. సో ఈడంగా వెళ్ళాలి. సో ఈ టెంపుల్లో ఏ దేవుడు ఉంటాడంటే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. చాలామంది అనుకుంటుండొచ్చు ఈ టెంపుల్ ఎక్కడో చూసినట్టు ఉందని. సో ఈ టెంపుల్ దగ్గర షూటింగ్ కూడా చేస్తారనమాట. ఇది అంటే కొన్ని మూవీస్లో కూడా ఈ టెంపుల్ని చూపించారు. సో రీసెంట్గా వచ్చిన మూవీస్లో కూడా ఈ టెంపుల్ని చూపించారు. సో కొన్ని సీరియస్లో కూడా టెంపుల్ అనేది షూట్ చేశారు ఈ టెంపుల్లో వచ్చేసి. సో చూడొచ్చు, మొత్తం రాతి స్తంభాలతోనే టెంపుల్ అనేది కట్టారు. సో చాలా ఏళ్ళ కింద కాబట్టి సో టెంపుల్ అనేది ఈ విధంగా కట్టారు అనమాట. మొత్తం రాళ్ళతోనే ఉంది చూడండి. పొడుగు రాళ్ళు పెట్టేసి సో దీన్ని అయితే కట్టేసారు. ఈ మధ్యన దీనికి సిమెంట్ చేసేది చూడండి మధ్యలంగా. సో అప్పుడు సిమెంట్ లేదు, ఏం లేదు. సో గచ్చు పెట్టవచ్చు నాకు తెలిసి. సో టెంపుల్ గంట ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. సో లోపల వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు, చూడొచ్చు మీరు. అందరు దండం అయితే పెట్టుకోండి. సో టెంపుల్ లోపల ఈ విధంగా ఉంది. సో ఈ టెంపుల్ కట్టించిన వాళ్ళు వీళ్ళంట. ఇక్కడ చూడండి ఎవరెవరు: బాలగోడు వెంకట నర్సయ్య చౌదరి 3వ తరం, 4వ తరం, ఇక్కడ 5వ తరం ఉన్నట్టుంది. అంటే దీంట్లో 3 తరాలు ఉన్నదే ఉంది. ఇంకా 1వ తరం 2వ తరాలలో ఫోటోలు అయితే లేవు. అంటే వాళ్ళు కట్టించారని ఇక్కడ మనం అనుకోవచ్చు. సో దీంట్లో ఒకరైతే ఉంటారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ టెంపుల్ ఎప్పుడు కట్టించారు, సో దీని చరిత్ర ఏంది అనేది. ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, చిన్న గుడి అయితే ఉంటుంది. అంటే కరెక్ట్ స్వామివారికి ఎదురుగా. సో ఇంకా చూద్దాం ఇక్కడ ఏ విధంగా ఉందనేది. సో చాలా పెద్దగా ఉంది టెంపుల్, కానీ మొత్తం ఇప్పుడైతే పడబడిపోయింది. సో భక్తులు కూడా వస్తారు ఇక్కడ, కానీ ఎవరు పట్టించుకోరంట మెయిన్ ఈ టెంపుల్ని. సో అందుకని ఈ విధంగా అయిపోయింది. సో ఇది మెయిన్ దర్వాజా అనమాట. సో మనం బయట నుంచి చూసాం కదా ఇంతకుముందు. సో ఆ దర్వాజా ఇదే. దీన్ని కూడా చూడండి ఎట్లా పెట్టింది. కేవలం పెద్ద పెద్ద రాళ్ళు, పొడి రాళ్ళు పెట్టి దాని మధ్యలో రాళ్ళు అయితే పెట్టిరు అనమాట. సో ఇక్కడ పైనకి పోవడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. అయితే ఒకరోజు వేరే వాళ్ళు వెళ్ళిళ్ళు పైనకి. అయితే ఇక్కడ పాములు ఉన్నాయని చెప్పింది ఆమె. అంటే పైన పాములు ఉంటాయి, సో పైకి వెళ్ళకండి అని చెప్పారు. సో ఉండొచ్చు మేబీ. ఇగో పైన ఏ విధంగా కట్టిరని చూసుకోవచ్చు మీరు. చాలా పెద్ద టెంపుల్, చిన్నదైతే కాదు. మంచిగా చుట్టుముట్టు రూములు. ఇక్కడ వస్తే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. భక్తులు కూడా పెద్దగా ఏముండరు.
సైలెంట్గా ఉంటుంది టెంపుల్ మాత్రం. ఫ్రెండ్స్, ఆ మెయిన్ టెంపుల్తో పాటుగా ఇక్కడ 2 టెంపుల్స్ పక్కనే ఉంటాయి. సో దీంట్లో అయితే కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, వెనకాలైతే శివుని టెంపుల్ ఉంటుంది, శివాలయం. సో లోపలికైతే వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందనేది. సో ఇది అమ్మవారి టెంపుల్. సో దండం అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇదేమో శివాలయము. ఇక్కడ శివాలయం చూడండి ఏ విధంగా ఉందనేది. సో యాక్చువల్గా మీరు ఇక్కడికి సాటర్డే అన్నా సండే అన్నా మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు రండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీకు ఒకవేళ కోరికలు ఏమైనా ఉన్నా కానీ తీరిపోతాయి. సో అంత మహిమగల టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ గురించి నేను చెప్తాను. సో ఆమెతోని అంటే ఈ టెంపుల్ కట్టించిన వాళ్ళ 4 సిస్టర్స్ అయితే ఉన్నారన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, 5వ తరం వాళ్ళు ఉన్నారు. సో ఆమె చెప్పింది నేనైతే చెప్తాను. సో ఫస్ట్ ఈ టెంపుల్ అయితే చూద్దాము. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారు. సో ఇది కూడా అప్పుడు కట్టించిందే అనమాట. సో ఇంతకుముందు నేను చూపించిన టెంపుల్ ఉంది కదా, అంటే అమ్మవారి టెంపుల్, అది కొద్దిగా కొత్తగా కట్టిరు లోపల. సో ఈ గోడలు అయితే సో అప్పుడే అనమాట, 400 సంవత్సరాల ఏళ్ళ కిందనే కట్టిరు. సో ఇది శివాలయం. దండం అయితే పెట్టుకోండి, చూసుకోవచ్చు. ఈ టెంపుల్ చుట్టూ కూడా మంచిగా ప్రహరీ కూడా ఉంది. ఇక్కడ పుట్ట చూసుకోవచ్చు, నాగుపాముది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ 3 టెంపుల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ టెంపుల్ గురించి కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, పాత టెంపుల్లో వీడియో తీస్తుంటే సో అక్కడ ఉన్న ఆమె అయితే ఏం చెప్పిందంటే ఈ టెంపుల్లో వీడియో అయితే తీయొద్దు. సో ఇంతకుముందు ఏదైతే షూటింగ్ జరిగినాయో సో దానివల్ల కొద్దిగా గొడవలు అయితే అయినాయి అని చెప్పింది. సో దానివల్ల నేనైతే పెద్దగా ఆమెకు అంటే ఆమె చూడకముందే వీడియో మొత్తం అయితే తీసేసిన. ఆమె టెంపుల్ని వీడియో తీయొద్దు అది ఇది అని చెప్పేసింది, కానీ మనమైతే వీడియో అయితే తీసేసినాము. ఆమె ఏం చెప్పిందంటే ఈ టెంపుల్ ఒక 400 ఏళ్ళ కింద, అంటే ఒక 400 సంవత్సరాల క్రితమే కట్టిరంట. సో వాళ్ళ ఎవరైతే 5వ తరం ఉన్నదో, నేను అక్కడ ఫోటోలు చూపించినాను కదా, సో 5వ తరం వాళ్ళ బిడ్డనంట ఆమె. సో ఆమె వాళ్ళ ఈ టెంపుల్లోనే ఉంటారు, సో వేరే ఎవరైతే ఉండరు. ఈ టెంపుల్కి సంబంధించి మొత్తం ఇక్కడ ఆస్తులు వాళ్ళవే అని చెప్తున్నారు. ఆమె చెప్పిన ప్రకారం ఇప్పుడు 7వ తరం నడుస్తుందంట వాళ్ళ ఫ్యామిలీలో. అంటే దాదాపుగా 1వ తరం వాళ్ళు ఈ టెంపుల్ కట్టించారంటే మీరే ఒకసారి లెక్కేసుకోండి ఎన్నేళ్ళు అయిందో. సో 400 ఏళ్ళ పైనే అయింది తప్ప సో అంతకంటే తక్కువ కూడా కాలేదన్నమాట. ఈ టెంపుల్కి మీరు రావాలంటే సాగర్ రోడ్ ఉంది కదా, హైదరాబాద్ నుంచి సాగర్ వెళ్ళే రోడ్డు. సో ఆ రోడ్లో బిఎన్ రెడ్డికి 3 కిలోమీటర్ల దూరంలో ఇంజాపూర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఇంజాపూర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సో ఆ లెఫ్ట్ అంటే ఆ ఇంజాపూర్ ఊర్లో నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈ టెంపుల్ ఎవరు అడిగినా చెప్తారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పండి. సో పాతది ఇది. సో ఈ టెంపుల్ ఎవరికైనా తెలుస్తుంది ఇంజాపూర్లో. సో అక్కడ వచ్చి అడిగితే ఇక్కడైతే మీరు రావచ్చు. సాటర్డే సండే మీకు ఒకవేళ టైం ఉంటే ఇక్కడ రండి. సో మీకు ఏమైనా కోరికలు ఉంటే మంచిగా తీరుతాయి అనమాట. ఎందుకంటే ఇంతకుముందే నేను ఒక లెక్చరర్ని కలిశాను. సో ఆయన ఒక నెల నుంచి ఇక్కడ వస్తున్నాడంట. సో అంటే ఒక సండే ఇక్కడ వచ్చి మొక్కుతున్నాడంట. సో ఆయన కోరికలు అయితే తీరినాయంట. సో కాబట్టి మీరు కూడా వచ్చి ఇక్కడ మీకు టైం ఎప్పుడు ఉంటే సో అప్పుడు వచ్చి ఇక్కడైతే దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ చెరువు దగ్గరికి మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే చెరువు ప్లస్ అక్కడ ఈ మధ్యనే పార్క్ అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇది ఇంజాపూర్ చెరువు కట్ట అని అంటారు. అంటే ఎంజాల్ నుంచి ఇంజాపూర్ ఈ బిఎన్ రెడ్డి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఈవినింగ్ వెళ్తే మస్తు మజా వస్తుంది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఉంది, దాదాపుగా 1 కిలోమీటర్ పైనే ట్రాక్ అయితే ఉందన్నమాట. సో మంచిగా మీరు ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొత్తానికి మనం ఇంజాపూర్లో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే దర్శించుకున్నాము. సో మీకు కూడా చూపించిన దాదాపుగా 3 సార్లు వచ్చినాయి ఇక్కడ వీడియో తీద్దామని. సో 3 సార్లు అయితే ఈ టెంపుల్ బంద్ ఉన్నది. సో 4వసారికి ఓపెన్ ఉన్నది. సో మీకైతే మొత్తం మీద చూపించిన. సో ముందు నెక్స్ట్ వీడియోస్లో మీకు మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లే మీ ఫ్రెండ్స్ తర్వాత రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. దానివల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఉంటా, సైనింగ్ ఆఫ్, బాయ్.